అందుబాటులో వస్తే ప్రజావానికి వచ్చింది ఫైల్ పెట్టి లేదంటే తెప్పించు నోటీస్ వచ్చింది అప్లికేషన్ ఉంటే నంబర్ పెట్టుకెళ్ళికి రావాలి. వాళ్ళది జాగా అప్పు కట్టారాట తదనంతరం వాడికే కదా వచ్చి చచ్చేది. అప్పు కట్టారాట కానీ ఇద్దరికి సగం కావాలని ముసలిలను ఊరిపోయింది సార్. మట్టి ఊరిపోయింది తీసుకెళ్ళాడు అది సార్ చెప్తాడు పంచాయత్ సెక్రటరీ మీకు పక్క జరుగు దగ్గర జరుగు పైకి ఎక్కడ ఎస్ కరెక్ట్ వస్తుంది ఇప్పుడు రెడీ అన్న వస్తుంది ఎట్లా వచ్చింది. ఈరోజు జగిత్యాల పట్టణంలోని 7వ వార్డులో గతంలో సంవత్సరం క్రితమే సెల్ టవర్ ప్రారంభం భూమి పూజ ప్రారంభం అప్పుడు మేము కలెక్టరేట్లో కంప్లైంట్ ఇచ్చేసి ఆపడం జరిగింది. గత సంవత్సరం నుంచి ఎలాంటి వర్క్ చేయకుండా సంవత్సరం మొత్తం పనులు ఆపేసి మళ్ళీ సడన్గా ఏం జరిగిందో తెలియదు. వారం క్రితం వచ్చి మళ్ళీ సెల్ టవర్ పనులు పునఃప్రారంభం చేయడం జరిగింది. మేము కాలనీ వాసులు ఆ ఏరియా మొత్తం ఏదైతే ఇంతకుముందు గతంలో ఆ ఏరియా మన హాస్పిటల్ జోన్ ఏరియాలో ఉన్నప్పుడు అక్కడ రెసిడెన్స్ లేకుంటుండే. ఇప్పుడు హాస్పిటల్ జోన్ తొలగించి రెసిడెన్స్ ఏరియా చేయడం వల్ల ఆ ఏరియా మొత్తము గృహాలు అయిపోయినాయి కనుక అక్కడ రేడియేషన్ ప్రాబ్లం ఉంటుందని గత సంవత్సరం క్రితమే మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా అప్పుడు పనులు ఆపేసి వేరే స్థలాన్ని మీరు వెతుక్కోవాలని కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి. మళ్ళీ సడన్గా ఏమైందో తెలియదు, మరి అధికారుల ప్రాబ్లమా లేకపోతే కాంట్రాక్టర్లు చేసింది ఏంటిదో మాకైతే అర్థం కాదు. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసినారు. ఈరోజు ప్రజావానికి వచ్చేసి మేము మళ్ళీ కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మున్సిపల్ కమిషనర్ గారికి రాసినారు, ఖచ్చితంగా మళ్ళీ పనులు ఆపేస్తాము, మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసినా దాని మీద కూడా తెలుసుకుంటామని చెప్పేసి అని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పనులు ఆపాలి. జగిత్యాల పట్టణంలో ఉన్న ప్రజలకు ఆ రేడియేషన్ వల్ల చాలా పెద్ద టవర్, అది చాలా ఉన్నాయి టవర్లు, ఫోన్లు అందరికీ అవసరమే, కానీ సిటీకి అవుట్స్కట్స్లో ఎక్కడైనా వేస్తారు. కానీ ఈ సెంటర్లో మెడికల్ కాలేజీ ముందటనే సెంటర్లో వేయడం అనేది అది విచిత్రమైన సంఘటనగా భావిస్తున్నాం మేము. అది ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ గారు సహకారంతో ఖచ్చితంగా తొలగించాలని చెప్పేసి అని కూడా మేము అధికారులు ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేసుకున్నాం. అది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేసినాం. డాట్ గైడ్లైన్స్ ప్రకారము ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ గైడ్లైన్స్ ప్రకారం కూడా అది ఎస్టాబ్లిషన్ లేదు సెల్ టవర్. డాట్ గైడ్లైన్స్ ఏంటంటే ఒక సింగిల్ యాంటీనాకి మినిమం 20 మీటర్స్ అవే ఉండాలి ఫ్రమ్ హౌసెస్ నుండి. అసలు అట్లీస్ట్ 5 మీటర్స్ డిస్టెన్స్ కూడా మా ఇంట్లో నుంచి లేదు. ఆల్మోస్ట్ అక్కడ ఇంటికి ఒక పేషెంట్స్ ఉన్నారు. ఇంత రేడియేషన్ వల్ల కూడా మేము రికవరీ కాలేకపోతాము. ఎట్ ద సేమ్ టైం నియరెస్ట్గా స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్కి అట్లీస్ట్ 100 to 150 మీటర్స్ అవేలో ఉండాలి, అది 50 మీటర్స్లోనే ఉంది. సో ఇవన్నీ గమనించి మాకు జస్టిస్ చేయాలని కోరుతున్నాము. దీనికి సంబంధించిన ప్రతి వినతి పత్రము మన డిస్ట్రిక్ట్ అధికారులందరికీ ఇప్పటికే 1 year నుంచి మేము కంటిన్యూషన్గా ఇస్తూనే ఉన్నాము. శాశ్వతంగా మాత్రం ఆపలేకపోయినరు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా పనులు ఆపవలసిందిగా కోరుతున్నాము. ఇలా ఎన్నిసార్లు వర్క్ స్టార్ట్ చేసిన ప్రతిసారి మేము మా ఎఫర్ట్స్ మేము పెడుతూనే ఉన్నాము. దాన్ని శాశ్వతంగా ఆపలేకపోతున్నాం. తాత్కాలికంగా మేము వాడకట్టు అందరం వెళ్ళేసి అక్కడ కూర్చున్నప్పుడు మాత్రమే ఆపుతున్నారు, తర్వాత ఆపలేకపోతున్నాం. సో మాకు శాశ్వత పరిష్కారం చూపించి మా ఆరోగ్యాలు కూడా కాపాడాలని చూస్తున్నాము. అది ఎవ్రీ హ్యూమన్ సిటిజన్ రైట్ హెల్త్ అనేది. సో మేము